తప్పుగా అనుకోకమ్మా, నేను వెళ్తాను. ఆ బ్యాగ్ ఎక్కడుందో నేనే వెతికి తీసుకెళ్తాను. రాజీవ్, 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 నా మాట వినరా రాజీవ్. అయ్యో, ఇప్పుడు ఎలా? ఎప్పటి నుంచో నీతో ఈ విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను సిద్ధు. ఇప్పుడు చెప్పు, శ్రావ్యం నువ్వు సిన్సియర్గా ప్రేమించావా? ప్రాణంగా ప్రేమించాను అత్తయ్య. కానీ శ్రావ్య నా ప్రేమని తన స్టేటస్తో ముడిపెట్టింది. నాన్న బిజినెస్ లాస్ వచ్చేసరికి మా ప్రేమకు బ్రేకప్ చెప్పేసింది. తన దృష్టిలో ప్రేమ అంటే ఆస్తి, డబ్బు, స్టేటస్. నిజమైన ప్రేమకు విలువ లేదు. చూడు సిద్ధు, నేను తలుచుకుంటే నీకు శ్రావ్యకి క్షణాల్లో పెళ్లి చేయగలను. కానీ పెళ్ళైన తర్వాత కూడా తనతో నువ్వు సుఖంగా ఉండలేవురా. నీ మెంటాలిటీకి తన యాటిట్యూడ్కి అస్సలు సరిపడదు. అందుకే నా మాట విని తనని మర్చిపో. ఆంటీ, ఆంటీ, శ్రావ్య, నీకు నిన్ను నూరేళ్లమ్మా. నిన్నే తలుచుకుంటున్నాను, నువ్వే వచ్చేసావు. ఆంటీ, నేను మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. సిద్ధు, నువ్వు కాస్త బయటకెళ్ళమ్మా. ఇప్పుడు చెప్పు శ్రావ్య, నాతో ఏం మాట్లాడాలి? మన కొంపలు అంటుకునే పరిస్థితి వచ్చిందా ఆంటీ? ఆ టెన్షన్తోనే కాళ్ళు చేతులు ఆడక మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాను. ఏమైంది శ్రావ్య? మీరు రౌండ్ ఆఫ్ చేసిన ఫోటో ఉన్న శారద బ్యాగ్ని పట్టుకుని జ్యోతిని, శారదని నిలదీయడానికి రాజీవ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అంతేనా? వెళ్తే వెళ్ళ నువ్వు. దానికి ఎందుకు అంత టెన్షన్ శ్రావ్య? మీరేంటంటీ అంత కూల్గా వెళ్తే వెళ్ళనివ్వు అంటున్నారు? దానివల్ల మనకేం ప్రాబ్లం లేదా? ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే నాకు ప్రాబ్లమ్స్ రావు శ్రావ్య. ఒకవేళ వచ్చే పరిస్థితి వచ్చినా అది రివర్స్ అయి వాళ్ళనే ఇబ్బంది పడేటట్టు చేస్తాను. ఏమో ఆంటీ, నాకైతే చాలా భయంగా ఉంది. అసలేం జరుగుతుందో ఏంటో అని. ఏమీ కాదు శ్రావ్య, రాజు నిలదీస్తాడు. శారద నిజం చెప్తుంది, కానీ రాజు నమ్మడు. అప్పుడు జ్యోతి శారదని సమర్థిస్తుంది. దాంతో రాజీవ్కి ఒళ్ళు మండుతుంది. అది నీకు అడ్వాంటేజ్ గా మారుతుంది. మీరు చెప్తుంటే ధైర్యంగానే ఉంది, కానీ మరో పక్క టెన్షన్తో మనసు కూల్గా ఉండట్లేదా ఆంటీ? రాజీవ్ మళ్ళీ ఎక్కడ జ్యోతికి దగ్గరవుతాడా అని నీ టెన్షన్, అంతేనా? అవునాంటీ. నీకు నేనున్నాను శ్రావ్య, నువ్వేం టెన్షన్ పడకు. జ్యోతిని రాజీవ్ దగ్గరికి రానివ్వను. జ్యోతిని వదిలేసేలా నేను చేస్తాను. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. రాజీవ్ని ఎప్పుడు కలుస్తున్నావు జ్యోతి? వీలుంటే రేపే కలవాలి శారదమ్మా. ఇలాంటి విషయాల్లో ఆలస్యం చేయటం మంచిది కాదు. వెంటనే మాట్లాడాలి. బాగా చెప్పావు జ్యోతి. ఆలస్యం అయ్యే కొద్దీ దూరం పెరుగుతూనే ఉంటుంది. బాబు, మీ గురించి అనుకుంటున్నాం, మీరే వచ్చారు. ఆ తలకి కట్టేంటి? దెబ్బలా తగిలింది. రా రాజీవ్, వచ్చి కూర్చో. భోజనం చేస్తూ మాట్లాడుకోవచ్చు.
మా కుటుంబానికి పెద్ద దిక్కు లేకుండా చేసి మమ్మల్ని దిక్కు మొక్కు లేకుండా చేసిన మీతో నాకు మాటలేంటి? అలా అనకు రాజీవ్, నేను ఎలాంటి అన్యాయం చెయ్యలేదు. మా నాన్నని చెల్లిని చంపి జైలుకు పోయొచ్చు కూడా ఇంత పచ్చిగా ఎలా అబద్ధం ఆడుతున్నారు? మీ వల్ల నాకు మా నాన్న ప్రేమ దూరం అయింది, చెల్లి ఆత్మీయత కరువైంది, సంతోషం అనేది మా జీవితాల్లో లేకుండా పోయింది. అసలు అసలు మా నాన్న మీకే ద్రోహం చేశారు? నా చెల్లెలు చిన్న పిల్ల, తనని చంపాలని ఎలా అనిపించింది? పుట్టింటి వాళ్ళని చంపుకున్న మీకు నాతో మాట్లాడే అర్హత కూడా లేదు. మా శారదమ్మ అలాంటిది కాదు దొరబాబు. ఒక మనిషిని చంపేంత కసాయితనం తనలో లేదు. ఎక్కడో ఏదో తేడా జరుగుతుంది. మీరు అపార్థం చేసుకుని తనని దోషిని చేస్తున్నారు. జ్యోతి గారు, ముందు ఆవిడ గారిని మీరు అమ్మ అనటం ఆపండి. ఇలా పిలుస్తుంటే మీరు నాకు దూరం అవుతున్నారన్న ఫీలింగ్ కలుగుతుంది. అసలు మీకేం తెలుసు జ్యోతి గారు? ఈవిడ చేసిన పని వల్ల మా అమ్మ ప్రతిరోజు సంవత్సరాల తరబడి ఏడ్చింది. భర్తని కన్న కూతుర్ని పోగొట్టుకొని ఏం చెయ్యాలో తెలియక, నన్ను చూసుకుంటూ ఎలా బ్రతకాలో అర్థం కాక ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపింది. మా నాన్నని చెల్లిని చంపినా కూడా పగ చల్లారలేదనుకుంటా. నా మీద కూడా ద్వేషం పెంచుకొని నన్ను కూడా చంపాలని స్కెచ్ వేసింది ఈ శారద. ఏం మాట్లాడుతున్నావు రాజీవ్? నేను నిన్ను చంపాలనుకోవడం ఏంటి? నాకు నిజం తెలిసిపోయేసరికి కవర్ చేస్తున్నారా? అర్థం లేకుండా మాట్లాడకండి దొరబాబు. శారదమ్మ మిమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటుంది? మరి అంత పెద్ద నింద వేయకండి. మీ నమ్మను. ఇది నింద కాదు జ్యోతి గారు, నిజం. ఈ శారద నన్ను చంపాలనుకున్న దానికి సాక్ష్యం ఇప్పుడే చూపిస్తాను. ఈ బ్యాగ్ మీదేనా? అవును. ఈ ఫోటో ఈ శారద బ్యాగ్ లో ఉంది, మీరే చూడండి. ఆల్రెడీ మా నాన్నని చెల్లిని చంపింది కాబట్టి ఇంటూ మార్కులు పెట్టింది. నన్ను చంపాలనుకుంది కాబట్టి నన్ను రౌండ్ ఆఫ్ చేసింది.